నోటిలో నుంచి దుర్వాసన రావడానికి ముఖ్య కారణం వచ్చేసి చిగుళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదంటే చిగుళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కొని దానివల్ల ఫుడ్ సెటిల్ అయ్యి, ఆ సెటిల్ అయిన ఫుడ్ డికంపోజ్ అయ్యి దానివల్ల దుర్వాసన రావడానికి అవకాశాలు ఉంటాయి. రెండో నోటి నుంచి కాకుండా మూడో కారణం వచ్చేసి మన కడుపులో నుంచి కూడా దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి నోటి దుర్వాసనని నివారించాలంటే నోటి నుంచి వచ్చే అవకాశాలని మనం తీసేయడం వల్ల నోటి నుంచి 90% ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. చిగుళ్ళ నుంచి ఫుడ్ ఇరుక్కోవడం వల్ల అంటే చిగుళ్ళ నుంచి పస్ ఫామ్ అవుతుందంటే దానికి పెద్ద ఎక్స్రే తీసేసుకొని దానిలో ఎక్కడ బోన్ లాస్ ఉందో చూసుకొని ఆ బోన్ లాస్ ఎందుకు అవుతుందో దాన్ని రెక్టిఫై చేస్తాం. అది రెక్టిఫై చేయడానికి ఎదర్ ఫ్లాప్ సర్జరీ కానీ, క్యూరేటేజ్ కానీ, లేదు అంటే లోకల్ ఇరిగేషన్ తోటైనా కానీ దాన్ని నివారించవచ్చు. దీన్ని నివారించడానికి ఇంకొక మెయిన్ స్టెప్ వచ్చేసి 2 పూటల బ్రషింగ్ చేయడం వల్ల చిగుళ్ళ నుంచి ఈ ఇన్ఫెక్షన్ని మనం తగ్గించవచ్చు. అండ్ దుర్వాసనని 90% కన్నా ఎక్కువ దాన్ని నివారించే అవకాశాలు ఉంటాయి.